తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డుని వారు అందుకోబోతున్నారు. భగవత్ కేసరి కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, సింహ కానివ్వండి, అఖండ, అఖండ 2, డాకు మహారాజ్, ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి, వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. క్లాస్ అయినా మాస్ అయినా ఆయన దిగనంత వరకే వన్స్ హి స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు. అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మొమెంటోని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి. మరి జై బాలయ్య, బాలయ్య బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి వాళ్ళు మల్లు బట్టి విక్రమార్క గారికి, అలాగే ముఖ్యంగా చతుషష్ఠి కళలకు కారణ చేయని మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతోమంది కళాకారులు, అందులో గద్దరన్న అంటే కళలకు చావు లేదు, అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దరన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే